ఇక్కడ ఇంద్రజ గారు రావాలి. లేదా ఇంద్రజ గారు? రామప్రసాద్ గారు నేనే, గుర్తుపట్టలేదా? మమ్మీ డాడీ పర్మిషన్ తెచ్చుకున్నావా ఇక్కడ రావడానికి? నోర్మోయ్, అంత పెద్ద గొడ్డే వచ్చాడు, నేను రావడానికి ఏంటి? ఓ నేను గొడ్డు ఆవిడ కిడ్డు. బేసిక్ గా మేడం నేను ఫోటోగ్రాఫర్ మేడం. అవునా? అయితే ఈ డ్రెస్ లో నాకు ఒక ఫోటో తీసి పెట్టరా ప్లీజ్. ఎప్పుడు ఇస్తారు? మీకు ఫోటో తీసి వెంటనే ఇచ్చేస్తాను మేడం. బేసిక్ గా వేరే వాళ్ళకి అయితే 10 నిమిషాలు టైం పడుతుంది. అదేంటండి, కలర్ కరెక్షన్స్ ఎడిట్ అవన్నీ చేయాలి కదా. అవన్నీ వాళ్ళకి మేడం, మీరు నేచురల్ బ్యూటీ కదా, మీకు ఎందుకు అవన్నీ? మరి నాకు నీకు ఫోటో తీస్తే ప్రెసర్లకు పంపించాలి, క్లీన్ చేయాలి, కడగాలి, ఆరబెట్టాలి, చాలా టైం పడుతుంది, చాలా యాడ్ చేయాలి కదా. ఇంతకు మమ్మల్ని ఎందుకు పిలిచారో విషయం చెప్పండి. బేసిక్ గా మేము ఫోటోగ్రాఫర్స్ మేడం. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేసాం మేడం. వాడు మాకు 10 లక్షలు ఇచ్చాడు. మ్యాట్ అంటే ఏదో దానికి చిప్పు అక్కడ దొబ్బెట్టాడు. వాడు ఇప్పుడు ఫోటోలు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవట్లేదు. సో అందుకే మీరు ఏం చేస్తారో తెలియదు మేడం. మొత్తానికి ఏదో విధంగా ప్లాన్ చేసి ఆ పిల్లి చెడగొట్టారు అనుకోండి, ఆ ఫోటోలు అడగడం. అసలు మీరంతా మనుషులేనండి? ఈ చెడగొట్టడాలు, చెత్త పనులు చేయడాలు ఇవన్నీ మాకు రావు. మేమంతా మంచి విధంగా సక్రమంగా చేసి పెడతామంటే. అలాగే చేసి పెట్టండి, ఆటోమేటిక్ గా చెడిపోద్ది. అది ఒరేయ్ నువ్వు ఉంటే ఏదైనా చెడిపోతుందిలే గానీ. చూడండి రామప్రసాద్ గారు, చెప్పండి మేడం. మేమైతే మాత్రం సూపర్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలవండి. మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ సమయంలో ఆ చిప్ ఎక్కడుందో వెతికి పట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. డైరెక్ట్ చిప్పే ఎత్తుకుందాం, ఎందుకు ఎంటర్టైన్మెంట్ మనకి బొక్క. హలో మేడం, ఏంటి అక్కడ గుసగుసలు? అదే మేడం, మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాండి. దీంతో మనం చిప్ ఎతికేద్దాం, దొరికేస్తుంది. అవును, దొరికిన తర్వాత హ్యాపీగా మేము మ్యారేజ్ ఈవెంట్ కూడా చేసి పెట్టి వెళ్ళిపోతాం. సూపర్. మాకు ఓన్లీ కలపడం వచ్చు, చెడగొట్టడం రాదు. అవును, మీరు అదే చేయండి, అలివిడిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? ప్రస్తుతానికి ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మీ మొహాలు ఎక్కడెక్కడో. ఇంతకీ ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నారు, వెడ్డింగ్ ఇదంతా అన్నారు కదా, మరి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ? అందుకే నా చిప్పు. వాడిని చూడడం చిప్పు దొబ్బింది. ఏం కాదులే. పెళ్లి అనగానే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులు, రిలేటివ్స్ వీళ్ళందరూ ఉండాలి కదా. అప్పుడే కదా మొత్తం ఈవెంట్ ఫుల్ గా ఉంటది. మరి పెళ్లి కొడుకు గారు, బంధువులు ఉన్నారు, పిలిపించేస్తా ఇప్పుడే. హలో, అరే ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ గా చేసా, 25 లక్షలు ఖర్చు పెట్టి అవన్నీ చూపిస్తా, వచ్చేయండి తొందరగా. డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారా? ఎంతమంది కోసుకుంటున్నారు? అన్నగారు నమస్తే అండి. మీరు రమేష్ గారికి బ్రదర్ లా ఉన్నారు, చాలా స్మార్ట్ గా ఉన్నారు. బాబాయ్ గారు బాగున్నారా? మొన్న మీరు రీల్స్ చూసారండి మంచుకొండలో, ఇంకొకటి చేయవలసింది కదా. ఖాళీ ఉండట్లేదు కదా మీకు? ఖాళీగా ఉన్నారు కాబట్టి రీల్స్ చేసుకుంటున్నారు. ఇంకో 4 రీల్స్. అబ్బా అమ్మ చిన్న బ్లేమ్. ఫ్యాన్స్ అందరూ కామెంట్ అని తిడతారు కదా, అప్పుడప్పుడు అమ్మను కూడా. బాబాయ్ గారు మన మీ రీల్స్ చూసారండి, ఇంకొకటి చేయొచ్చు కదా. రీల్స్ చేద్దాం, ఎక్కడ ఉత్తరి నేస పడిపోతాను. అబ్బో సార్, మరి శక్తిమాన్ 3D మరి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సార్ నమస్తే. మొన్న మీరు వంట చేశారు, చికెన్ మటన్ చాలా బాగా చేశారు, అదిరిపోయింది తెలుసు. అసలు నువ్వు తినలేదు కదా? నీకేం తెలుసు? తినుంటే అదిరిపోయింది అని ఉండు. మీరు రమేష్ గారికి ఏమైనా నాకు మాత్రం అర్థమవుతారు. అరే మీకు పెళ్లి ఉన్నట్లుంది, ఇంకా మంచి అబ్బాయిని చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి. నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యేవాడు ఇక్కడ ఒకడు ఉన్నారండి. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేవాడా? ఎవరు? అరే నువ్వు మాట్లాడుతున్నావా దీని గురించి? ఎవరో దీన్ని పెట్టింది, ఊకుకే కొడుతుంది. డైరెక్టర్ గుడివాడ బాబు. డైరెక్టర్ గుడివాడైనా విజయవాడైనా ముందు మంచివాడా చెడ్డవాడా అని చూడాలి. అది కరెక్టే గాని ఇంతకి మంచోడా చెడ్డోడా అది ఎపిసోడ్ అయిపోయాక తెలుస్తుంది. అమ్మో
బ్రో ఎస్ కలర్ ఫోటో బాగా తీస్తావా, బ్లాక్ అండ్ వైట్ ఫోటో బాగా చేస్తావా? బ్లూ కలర్ ఫోటో బాగా చేస్తా. ఆయనే యాక్ట్ చేస్తా ఉంటాడు. కాదు పండు, మొన్న లేడీ గెటప్ లో నీ సాంగ్ చూసాను, అద్దరిపోయింది. ఆ సాంగ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ఆఫర్స్ రాలేదు, బేరాలు వచ్చాయి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రామ్ ప్రసాద్ గారు చెప్పండి. ఆ ఫోటోలు చూపించండి, మా బంధువులకు చూపించుకున్న ఫ్రీ వెడ్ షూటింగ్ 25 లక్షలు ఖర్చు పెట్టి చెప్పేస్తాను. ఫోటోలు ఇప్పుడే ల్యాబ్ పంపించాం, ఒక్క అరగంటలో వస్తే. ఈ లోపల చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, సాంగ్లు, సింగింగ్ అన్ని చాలా. ఇప్పుడు అంతా డిజిటల్ సిస్టమ్ కదా, వెంట కాదండి, బంటి ఫోటోలు బంతిలా కనిపించాలంటే కాస్త ఓపిక ఉండాలి. ఓకే, మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఫోటోస్ బయలుదేరాయి, వస్తున్నాయి. ఓకేనా? ఓకే ఓకే, రిలాక్స్ అవ్వండి, కూర్చోండి. ఏంటే వచ్చి ఆది గారింటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? ఆది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా, దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. దాన్నా దయ్యన్న. ఓరి నీకు నువ్వు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న దయ్యాన్ని పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go. అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇది ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా, దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికేయచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్నా చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే. నాకు అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. Horrifying performance.